అంతటని ఉన్నావట, అంతా నా వారేనట, అంతటని ఉన్నావట, ఏడు కొండలవాడ వెంకటరమణ. మన్యకొండ గుహలలో వెలసినావట, మన్యకొండ గుహలలో వెలసినావట, నిన్ను సేవించే భాగ్యం అందరికీ దొరుకునట, ఏడు కొండలవాడ వెంకటరమణ. మన్యకొండ గుహలలో వెలసినావట. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అందరు రండి, దర్శనం చేసుకోండి, మన్యకొండ స్వామిని దర్శించండి, ఆనందించండి. మీ కోరికలు నెరవేర్చేవాడు మన్యకొండ రాయుడు. మీ గజ్వాల చంద్రశేఖరరావు, గాయకులు, పాలక మండలి సభ్యులు, మన్యకొండ దేవస్థానం, మహబూబ్. మహబూబ్ నగర్ నియోజకవర్గం మన్యంకొండ దేవస్థానం. మన్యంకొండ భగవంతుని సేవలో తరించాలి అని నూతనంగా ఎంపికైన మన్యంకొండ దేవస్థానం పాలక మండలి సభ్యులతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పాలక మండలి నూతన సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుని సేవ లభించడం ఇది పూర్వజన్మ సుకృతం అని, భగవంతునికి చేరువగా చేరి సేవ చేసుకొనే అవకాశం చాలా అరుదుగా మాత్రమే లభిస్తుందన్నారు. మన్యంకొండ దేవస్థానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామని, ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దేవాలయ విశిష్టత తెలుసునని, అందుకే దేవాలయ అభివృద్ధికై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. భక్తులకు అధునాతన సౌకర్యాలు ఏమి కావాలో వాటిని గుర్తించి అందించే దిశగా ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు. మన్యంకొండ జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మన్యంకొండ దేవస్థానం వారి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అంతకుముందు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే గారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఎమ్మెల్యేని వేద మంత్రాలతో ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మన్యంకొండ దేవస్థానం బోర్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో టిటిడి గాయకులు గద్వాల చంద్రశేఖరరావు, కె సుధా, జి ఆంజనేయులు, ఎస్ వనజారెడ్డి, ఎం బాలరాజు, టి గోవిందు, సిహెచ్ మంజుల, వై నరసింహయ్య, కె వెంకటరాములు, జెన్ను సురేందర్, పొన్నగంటి శంకర్, కె శ్రావణ్ కుమార్, అలివేలు మంగమ్మ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ అలహరి మధుసూదన్చారి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహమారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లు అనిల్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేందర్ మరియు మన్యంకొండ దేవస్థానం పాలక మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు సతమానం భవదాయ పురుషేంద్రియ ఆయుషేంద్రియే ప్రతినిష్ఠతే మనోవాంఛాఫలసిరస్సు ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్సు గోత్రగోత్రాభివృద్ధిరస్సు శ్రీమన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ కటాక్ష ప్రసాద సిద్ధిరస్తు పునర్దర్శనం ప్రాప్తిరస్తు. WhatsApp साल में
श्रीमर्धश्रमाय समारोहाग्यमाविधाक्षो धनं धान्यं शुम्भपुत्ररामं सुसंवत्सरं शतं दीर्घमायुः शतमानं भवजसाय पुरुषशिरे आयुष्येवेन्द्रिये प्रतिष्ठते श्रीमणिगुण श्रीलक्ष्मी वेङ्कटेश्वरस्वामी अनुग्रहकटाक्षप्रसाद सिद्धिरस्तु पुनर्दर्शनम् నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారానికి వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎం శ్రీనివాస రెడ్డి గారికి దేవాలయం తరఫున స్వాగతం సుస్వాగతం. అలాగే ఈరోజు నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి పాలకమండలి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చేసిన ఇతర ప్రజలందరికీ కూడా దేవస్థానం తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు దేవాలయ శాఖకి వచ్చిన ఇన్స్పెక్టర్ గారు ఈ ప్రమాణ స్వీకార పత్రం వాళ్ళు చదువుతారు. అట్లాగే మళ్ళీ మరి వెంటనే మీరు చదవండి అందరూ కలిసి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధర్మకర్తగా నియమింపబడినందున ధర్మకర్తగా నా విధి నిర్వహణలో సక్రమంగా విశ్వాసపాత్రంగా నా శక్తి వంచన లేకుండా న్యాయబద్ధముగాను నిష్పక్షపాతముగాను దురాలోచన లేకుండా సదరు దేవస్థానం అభివృద్ధికై కృషి చేయగలను మరియు ఎన్నో దేవాలయాల ధర్మాదాయ చట్టము మరియు దాని నిబంధనలకు లోబడి విధులను సక్రమంగా నిర్వర్తించగలనని దేవుడిపై ప్రమాణం చేసి వచ్చిన రాష్ట్ర పాలన అను నేను ధర్మకర్తగా తెలిసిన విధిని కానీ లేక నా ఆమోదమునకు తోబడిన ఏ విషయం కానీ ధర్మకర్తగా నా విధి నిర్వహణలో అవసరమని తోచితే తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ పరోక్షముగా కానీ ప్రత్యక్షముగా కానీ తెలియజేయట కానీ చెప్పుట కానీ చేయనని దేవునిపై ప్రమాణం చేసుకొచ్చినాను. దేవస్థానం యొక్క ట్రస్ట్ మెంబర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి చేసిన ప్రజలందరికీ కూడా స్వాగతం. గౌరవ చైర్మన్ గారు, ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన భక్తులు మెంబర్స్, గ్రంథాలయ చైర్మన్ నరసింహారెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు, బుడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత గారు, వైస్ చైర్మన్ విజయ్ కుమార్ గారు, మిగతా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన మెంబర్స్, గ్రామ ప్రజలు, అలాగే పార్టీ మిత్రులు అందరికీ నమస్కారం. గత సంవత్సరం ఉత్సవ కమిటీ చేసుకున్నాము. సమయం తక్కువగా ఉండే కాబట్టి ఆ ఉత్సవ కమిటీ తోటి ఉత్సవాలు నిర్వహించుకొని మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్ కమిటీ అవే పేర్లు చిన్న మార్పులతోటి అవే పేర్లతోటి ఈరోజు దేవస్థానం కమిటీ ప్రభుత్వ పరంగా రిలీజ్ అయింది ఎండోమెంట్ శాఖ నుంచి. ఇంకొక బోర్డు మెంబర్ రాలేదు, వారి కొద్దిగా వెరిఫికేషన్ ఇష్యూ అయ్యి 1-2 రోజుల్లో వారికి కూడా ఆర్డర్ వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి మనేంకొండ దేవస్థానం విశిష్టత తెలుసు. అందుకే వారితో డిస్కస్ చేసినప్పుడు మనేంకొండ దేవస్థానాన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఎస్టిమేషన్స్ ఇవ్వమని కూడా చెప్పారు. మన ఇంజనీర్స్ మాకు ఎస్టిమేషన్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా నేను చైర్మన్ గారితో కలిసి మిగతా మెంబర్స్తో కలిసి ఎక్కడెక్కడ ఏమేమి కావాలో ఒక అంచనాకు వచ్చి ఎస్టిమేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపుతాం. ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో గతంలో
మొదలుపెట్టి పెండింగ్ పడ్డ పనులన్నీ పూర్తి చేస్తూ ఇంకా కొత్త సౌకర్యాలు భక్తులకు ఏమేమి ఇవ్వాలో వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. మన్యంకొండ క్షేత్రానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా బయట జిల్లాల నుంచి పక్క రాష్ట్రం నుంచి కూడా భక్తులు వస్తారు. వెంకటేశ్వర స్వామిని వచ్చేందుకు మన్యంకొండ ఒక పవిత్ర స్థలంగా అందరూ భావిస్తారు. కాబట్టి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగుతూ అలాగే బ్రహ్మోత్సవాలప్పుడు విపరీతమైన రద్దీ ఉంటుంది. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు వసతులు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కానీ మేము కానీ కృతనిశ్చయంతో ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. పోయిన సంవత్సరం సమయం లేకపోవడంతో ఉత్సవ కమిటీని వేసుకున్నాం. దాన్నే ఈరోజు కంటిన్యూషన్ చేసి ఆలయ ట్రస్ట్ బోర్డుగా అధికారికంగా ఎండోమెంట్ శాఖ వారిచే గుర్తింపు పొంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం మన్నెంకొండ. మన్నెంకొండకు మన ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లా నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు వేలాది మంది వస్తారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు వచ్చి వెంకన్న స్వామి దర్శనం చేసుకుంటారు. ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. మన్నెంకొండ దేవస్థానం అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా ఈ దేవాలయం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి అభివృద్ధి చేసుకుందామన్న మాట చెప్పడం జరిగింది. అన్నమాట ప్రకారంగా హైదరాబాద్ నుంచి అధికారులు వచ్చి ఇక్కడ చైర్మన్ గారు, నరసింహారెడ్డి గారు, మిగతా పెద్దలందరితో కలిసి ఒకసారి ఒక రౌండ్ విజిట్ చేసినారు. కొన్ని ఎస్టిమేట్స్ కూడా తయారు చేసిండ్రు. భక్తులకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ప్రాథమికమైన అంచనాకు వచ్చిండ్రు. దాదాపుగా 130 కోట్లతోటి అంచనాలు చేయడం జరిగింది. మళ్ళీ నేను 2-3 రోజుల తర్వాత ఈ హడావిడి తగ్గినాక మళ్ళీ వచ్చి నేను, చైర్మన్ గారు, మిగతా పెద్దలు అందరూ మళ్ళొకసారి మొత్తం తిరిగి ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ మనం చేయొచ్చా, ఇక్కడ ఉన్న అధికారులను కావచ్చు, చుట్టుపక్కల గ్రామస్తులను కావచ్చు, భక్తులను కావచ్చు, బోర్డు మెంబర్లను కావచ్చు అడిగి ఇంకేమైనా అడిషన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా ఎస్టిమేట్ చేసి ప్రభుత్వానికి పంపుతాం. ఖచ్చితంగా రాబోయే 2-3 సంవత్సరాల్లో మన్నెంకొండ దేవస్థానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు, ఎస్టిమేట్స్ చేయించడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి వారి సహకారంతో ఈ మన్నెంకొండ దివ్యక్షేత్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం.